హాయ్, దిస్ ఈజ్ రెజినా ట్వింకిల్ ద బ్రైట్ సైడ్ ఛానల్ నుంచి. అందరికంటే వరస్ట్ లైఫ్ ఎవరిదో తెలుసా అండి? స్ట్రీట్ డాగ్స్. నాట్ ఓన్లీ స్ట్రీట్ డాగ్స్, అది రోడ్డు మీద ఉన్న ప్రతి యానిమల్ లైఫ్ వర్స్ట్ లైఫ్ అండి. అందులోనూ ఫీమేల్ డాగ్ లైఫ్ చాలా వర్స్ట్ లైఫ్ అండి. అది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. ఎందుకు నేను ఈరోజు యానిమల్ టాపిక్ తీసుకున్నానంటే, మా ఇంటి దగ్గర ఒక డాగ్కి క్యాన్సర్ వచ్చింది. అది మేల్ డాగ్. అది ఎక్కడైతే మనము మేల్ పార్ట్ ఉంటుందో అక్కడ తనకి చాలా పెద్ద సైజులో క్యాన్సర్ గడ్డ వచ్చిందండి. అది ఏం చేయాలో తెలియక అది నోట్తో బైట్ చేస్తుంది. దానికి హోల్స్ పడి అది చాలా చాలా వర్స్ట్గా అయింది. అది నేను మీకు కింద పిక్లో పెడుతున్నాను చూడండి. సో నాకేమనిపించిందంటే, నేను 1 మంత్ నుంచి నేను అందరికీ ట్రై చేస్తున్నాను దానికి ట్రీట్మెంట్ కోసం. ఎవరైనా హెల్ప్ చేస్తారేమో, ఎవరైనా తీసుకెళ్ళి దాన్ని అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేస్తారేమో, ఇఫ్ మినిమల్ అమౌంట్ ఉంటే నేను పే చేద్దాము అన్న ఇదిలో నేను 1 మంత్ నుంచి ట్రై చేస్తున్నాను. ఈవెన్ పీపుల్ ఫర్ యానిమల్స్ కూడా కాల్ చేశాను, బట్ దే ఆర్ అనేబుల్ టు ప్రొవైడ్ ద వ్యాన్. యాక్చువల్లీ వాళ్ళు కూడా చాలా బిజీగా ఉన్నారు, వేరే వేరే ప్లేసెస్లో ఉన్నారు. కరెక్ట్గా వాళ్ళు వచ్చిన టైంకి నేను ఈ డాగ్ని, అది స్ట్రీట్ డాగ్ కదండి, ఎక్కడికో చోటకి వెళ్ళిపోతుంది, అది దొరికేది కాదు. సో ఇట్లా ఉంది. నేను ఇప్పుడు దాన్ని ఫైండ్ అవుట్ చేశాను. నేను ఇప్పుడు పీపుల్ ఫర్ యానిమల్కి అక్కడ డ్రాప్ చేశాను. ఆ ఏరియా మొత్తం నేను మీకు లింక్లో షేర్ చేస్తాను. ఎందుకు ఇలా అంటే, యానిమల్స్కి వాయిస్ ఉండదు, నోరు ఉండదు, అది ఎవరికి ఏమీ చెప్పలేవు. ఇప్పుడు చిన్నపిల్లని చూసుకుంటే మనం చిన్నప్పుడు 1 to 6 months అప్పుడు ఆర్ 1 year అప్పుడు మనం కూడా ఏమీ ఎవరికి షేర్ చేయలేమండి. బాధ వస్తే, పెయిన్ అనిపించినా, సంతోషం అనిపించినా, ఏదనిపించినా ఏడుస్తూనే మనము సమాధానం ఇస్తాం ఆ చిన్న ఏజ్లో. బట్ యానిమల్స్ అవి కూడా చేయలేవు. వాటి బాధను ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేవు. స్ట్రీట్ డాగ్స్, స్ట్రీట్ యానిమల్స్కి వాటికి ఫుడ్ ఎప్పుడు దొరకదు. ఒకవేళ దొరికినా ఏదో డస్ట్బిన్లో ఏదో వరస్ట్గా ఉండే ఫుడ్ని అలవాటు చేసుకుంటాయి తినడం, ఎందుకంటే ఆకలి బాధకి. సో అంటే ఇప్పుడు మనకు ఆకలేస్తే మనం తినకలేకపోతే, ఏదైనా ఐటెం లేకపోతే మనం ఎంతగా పిచ్చిగా తయారవుతాం, అరుస్తాము. మన మన ఆలోచన మనకే తెలుసు కదా, మన ఆకలి బాధ మనకే తెలుస్తుంది. బట్ వాటికి ఉండవు, అది కూడా ఉండవు. ఎప్పుడైనా ఎవరైనా దయ తలిచిస్తే పెడితే ఆ ఫుడ్, లేదు అంటే రోడ్డు మీద ఏదో ఒక చెత్త తింటూ ఉంటాయి. నాట్ ఓన్లీ డాగ్స్కే, మొత్తం అన్నీ. సో నేనేమంటున్నా అంటే, ఇంట్లో చాలా ఫుడ్ వేస్ట్ అయిపోతుందండి. నేను చాలామందిని చూశాను. కొంతమంది, అంటే అందరూ కాదు, చాలామంది స్ట్రీట్ అంటే అవుట్ సైడ్ యానిమల్స్ని చాలా కేర్గా చూస్తారు, ఉంటే ఏదైనా పెడతారు, వాటర్ పెడతారు, అన్నీ పెడతారు. బట్ ఎవరైతే చేయట్లేదో వాళ్ళని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. అంటే ఇంట్లో చాలా వేస్ట్ అయిపోతుంది, నేను చూశాను. ఇప్పుడైతే ఫుడ్ చాలా, అంటే రైస్ అదంతా వేస్ట్ అయిపోతే డస్ట్బిన్లో పాడేస్తారు. కానీ అరే కొంచెం ఏదైనా మిక్స్ చేసి బయట ఉట్టి అన్నం పెట్టినా తింటాయి కదా, వాటికి పెడదాము, పాపం ఆకలితో ఉంటాయని ఎవరు ఆలోచించారండి. నేను చూశాను, డస్ట్బిన్లో పడేయడానికి రెడీగా ఉంటారు. అట్లీస్ట్ మనం అడుగుతున్నది ఓన్లీ వేస్ట్ ఫుడ్. ఇంట్లో మిగిలిన ఫుడ్డే వాటికి పెడితే వాటి ఆకలి తీరుతుందేమో. వాటికి ఎన్నో డిసీజెస్ వస్తాయి, అవి ఏంటో వాటికి తెలియదు, వాటిని ఎలా ఫేస్ చేయాలో వాటికి తెలియదు. చాలా కుక్కలు అలా సఫర్ అవుతూ చనిపోతాయి. కానీ ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు, మనకు ఒక ఇన్ఫెక్షన్ వస్తేనే మనం తట్టుకోలేము. ఇచ్చింగ్ వస్తుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం, మెడిసిన్ వాడతాం, తగ్గేంత వరకు చిరాకుగా క్రాక్గా ఉంటాం. కానీ అవి అలానే ఏ మెడిసిన్ ఉండదు, ఏమీ ఉండదు, ఎవరు పట్టించుకోరు, అలానే ఉండి అనుభవించి చచ్చిపోతాయి. వాటికి నార్మల్గా ఒక క్వశ్చన్, మనకి దేవుడు మనుషుల రూపంలోనే, మన రూపంలోనే కనపడతాడు కదా, మరి డాగ్స్కి, యానిమల్స్కి ఏ రూపంలో కనిపిస్తాడు తెలుసా మీకు? మనిషి రూపంలోనే. దేవుడైనా దయ్యమైనా మనమే వాళ్ళకి. ఎప్పుడైతే వాటిని మనము దయ చూపించి, కరుణ చూపించి, వాటికి మంచిగా ఒక అన్నం ముద్ద, ఇంత ముద్ద పెట్టినా మనం వాళ్ళకి దేవుళ్ళని కనిపిస్తాము. కానీ మనం ఏం చేస్తున్నాం? చాలా జంతువుల్ని చంపేసుకొని తినేస్తున్నాం. అలాంటి వాటి దృష్టిలో మనము దెయ్యాలం అనమాట. నా కన్సర్న్ ఏంటంటే, అవి దయచేసి చాలామంది
చూస్తారు చాలామంది స్ట్రీట్ డాగ్‌ని చాలా కేర్ తీసుకుంటారు. లిటిల్ బిట్ కొంచెంలో కొంచెమన్నా. బట్ ఎవరైతే ఆహ్, ఇంట్రెస్ట్‌గా లేరో ఒక్కసారి ఆలోచించండి. మన ఆకలి ఎలాంటిదో వాళ్ళ ఆకలి అలాంటిదే కదా! వాటి ఆకలి అలాంటిదే. మన మన హెల్త్, మన బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో వాళ్ళకి అలాంటివి వస్తాయి. కొంతమంది కంప్లీట్‌గా పాడైపోయిన ఫుడ్ కుక్క తింటదిలే అని వేసేస్తారు. అలాంటి ఫుడ్ తిని అవి ఎంత సఫర్ అవుతాయో తెలుసా? ఎంత హెల్త్ ఇష్యూస్ వస్తాయో తెలుసా? నువ్వు తినలేని దాన్ని అవి ఎలా తినగలుగుతాయి? అవి కూడా జీవులే కదా! నీలాంటి ఆకలే ఉంటుంది. నీలాంటి నాలుకలో ఉన్న టేస్టే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. జస్ట్ వేస్ట్ అంటే మీది ఏదైతే తినగా మిగిలిపోయిందో దయచేసి వాటికి ఫీడ్ చేయండి. ముట్టుకోవద్దు. ఓకే. దగ్గరికెళ్తే రాబీస్ వ్యాధి వస్తుంది, ఇదొస్తుంది, అదొస్తుంది. టచ్ చేయొద్దు. దూరంగా ఉండే పెట్టండి. వాటర్ పెట్టండి. అట్‌లీస్ట్ వాళ్ళ కడుపు నిండుగా ఉంటే లోపల బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇలా ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్ల రోగనిరోధక శక్తి వస్తుంది కదా! వాళ్ళకి అవి ఫేస్ చేసే ప్రాబ్లమ్‌లో ఎంతవరకు కొంతవరకన్నా ఆటోమేటిక్‌గా రిజాల్వ్ అవుతాయి కదా! అండ్ ఎప్పుడైనా ఎవరైనా ఏ డాగ్‌నైనా దీనస్థితిలో చూస్తే ఇన్ఫెక్షన్స్ వచ్చో లేకపోతే ఏదైనా జబ్బుతోనో వచ్చి చూస్తే మీరు చూసారంటే నేను కింద పీపుల్ ఫర్ యానిమల్ నెంబర్ లొకేషన్ ఇస్తున్నాను. పీపుల్ ఫర్ యానిమల్ వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి. అది కూడా గవర్నమెంట్ రిలేటెడ్ బట్ ఎన్‌జీఓ తీసుకుంది. సో, వాళ్ళు అన్నిటికి వాళ్ళే ఎఫర్ట్ పెట్టాలి, వాళ్ళే మనీ పెట్టాలంటే అవ్వదు. వాళ్ళకి ఎంప్లాయీస్ ఉంటారు, మెడిసిన్ తీసుకురావాలి, చాలా ఉంటాయి. ఎవరైతే ఇలాగా ఒకవేళ ఏదైనా డాగ్ కనపడో లేకపోతే ఏ యానిమల్ అయినా కనపడో మీరు ఇక్కడ జాయిన్ చేయాలనుకుంటే మినిమల్ అమౌంట్ పే చేయాలండి. 500 ఆర్ 1000. మీరు హెల్ప్ చేస్తే వాళ్ళకి పెట్రోల్‌కి వస్తాయి. వేరే దాన్ని రెస్క్యూ చేయడానికి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర రెస్క్యూ టీమ్ ఉంటుంది. మీరు నేను కింద చెప్పిన నెంబర్‌కి కాల్ చేయొచ్చు. లేదా ఆ లొకేషన్‌లో మీరు హ్యాండ్ ఓవర్ చేయండి. అవి మన లాంగ్వేజ్‌ని, మన ఫీలింగ్స్‌ని బాగా అర్థం చేసుకుంటాయి. తెలుసా మీకు? అండ్ ఒకటే మా డాగ్ ఇంట్లోంచి బయటికెళ్ళిపోయింది. అంటే ఇంట్లో పెరిగే డాగ్స్ స్ట్రీట్ డాగ్స్‌కి కనిపిస్తే అవేం చేస్తాయో తెలుసా? చంపేస్తాయి. లేదు అంటే కరిచేస్తాయి. ఎందుకంటే ఆ లైఫ్ వాటికి రాలేదు గదా! బాధ ఉంటుంది గదా! కొన్ని యాక్సెప్ట్ చేస్తాయి. సో, మా డాగ్ అలా ఎళ్ళిపోయినప్పుడు వేరే డాగ్స్ అన్నీ సరౌండింగ్ చేసాయి వేరే ఏరియావి. బట్ ఏదైతే మా ఇంటి ముందు ఎప్పుడు ఉంటుందో అది వెళ్ళి ఆ డాగ్‌ని తీసుకొచ్చింది. బట్ ఐ కెనాట్ ఫైండ్ అంటే మీన్స్ ఆ టైంలో నేను వీడియో చేయలేకపోయాను. బట్ నేను నా కళ్ళారా చూసాను. సో, స్ట్రీట్ డాగ్స్‌ని తక్కువ అంచనా ఎయకండి. మా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో డాగ్స్ ఉన్నాయి. అలాగే స్ట్రీట్ డాగ్స్‌ని కూడా మేము కేర్ తీసుకునేవాళ్ళం. మా స్కూల్ నుంచి ఇంటి వరకు స్ట్రీట్ డాగ్సే మాకు తోడొచ్చేవి. ఎక్కడన్నా అంటే మేము నడుచుకొని వెళ్ళేవాళ్ళం. 5 కిలోమీటర్స్ ఉండేది. 2-3 కిలోమీటర్స్ అలా ఉండేది. అలా వెళ్ళి వచ్చే గ్యాప్‌లో ఎవరైనా మమ్మల్ని అటాక్ చేస్తే అవి ముందుండేవి. సో, వాటిని తక్కువ అంచనా ఎయకండి. మీరు ప్రేమనిస్తే అవి డబుల్ ప్రేమనిస్తాయి. వాళ్ళ మీద మీరు దయ కలిగి ఉండడం, కరుణ కలిగి ఉండడం, జాలి కలిగి ఉండడం చేస్తే మీ ఇంట్లో దొంగలు పడే అవకాశమే ఉండదు. ఎందుకంటే అవి యాక్సెప్ట్ చేయవు. అవి ఈజీగా కనిపెట్టేస్తాయి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి ఎందుకలా అరుస్తాయి. ఎవరైనా కొత్త పర్సన్ ఆ ఏరియాకొస్తే బాగా అరుస్తాయి. అంటే ఇన్ఫార్మ్ చేస్తాయి. అది వాటి లాంగ్వేజ్ అది. మనం ఏం చేయలేం దాన్ని. సో, కొన్నిసార్లు మనం పాజిటివ్ తీసుకుంటాం. కొన్నిసార్లు ఎందుకురా అరుస్తున్నాయి మాకు రెస్ట్ లేదు. ఇదేం లైఫ్ చిరాకుగా ఉన్నాయని ఇమ్మీడియట్‌గా కాల్ చేసి వాళ్ళకి కంప్లెయింట్ చేసి డాగ్స్‌ని తీసేయమని చెప్తాం. ఇంకొక రీజన్ అరవడానికి ఆకలి. ఎవరు తీరుస్తారు? ఇస్తే కర్మ అనేది ఒకటి ఉంటుందండి. కర్మ రిటర్న్స్. మనం ఏది చేస్తే అది మనకి రిటర్న్ వస్తుంది. సో, మీరే ఆలోచించుకోండి. నేను మొత్తం కన్వే చేయలేకపోవచ్చు. బట్ ఈరోజు నేను పడిన పెయిన్‌కి ఈ వీడియో చేయాలని చేశాను. ప్లీజ్ సేవ్ ద యానిమల్స్. మన చేతుల్లో ఉంటే మనం ఒక అడుగు వేస్తేనే మొత్తం పక్క వాళ్ళు కూడా అడుగు వేస్తారు. సో, మనతో ఉండే జీవులను మనం మంచిగా చూసుకుంటే, వాటి ఆకలి తీరిస్తే మన లైఫ్ కూడా చాలా బాగుపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్.